రంగాపురం అనే ఊరు పచ్చని పొలాలు, తాడి చెట్లు, మామిడి తోటలు కలగలిసి ఉన్న ఆ పల్లె ఎప్పుడూ పండుగ వాతావరణంలా కనిపించేది. ఉదయాన్నే కోళ్ళు కూయడం, బహిరంగంగా పశువులు మ్రోగడం, పిల్లల ఆటపాటలు అన్నీ ఆ గ్రామానికి ప్రత్యేక శోభ. ఆ ఊరిలో రాముల అనే రైతు జీవించేవాడు. అతనికి వంశపారంపర్యంగా కొన్ని ఎకరాల పొలం ఉండేది. పెద్ద మనసున్నవాడు, కష్టానికి తగ్గట్టుగా జీవించేవాడు. అయితే కాలం మారింది. వానలు తక్కువై పంట దిగుబడి తగ్గిపోయింది. అప్పులు పెరిగాయి. రాముల ఇంట్లో అతని భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, అలాగే వృద్ధ తల్లిదండ్రులు, 5గురితో చిన్న కుటుంబం. సంతోషాలు ఎక్కువగా లేకపోయినా మనసులోని బంధాల వలన ఆ ఇల్లు ఓ పండగలా ఉండేది. ప్రతిరోజు ఉదయం పూట రాముల పొలానికి వెళ్ళిపోతాడు. వెనకటికి ఒక కూరగాయల సంచితో గడ్డి పూల చొక్కా వేసుకొని నడుస్తూ వెళ్తాడు. లక్ష్మి అప్పుడు అన్నం పెట్టి చిన్నపిల్లలను పాఠశాలకు పంపి అత్తమామలకు దినచర్యలు చూసేది. వృద్ధ తల్లి పద్మమ్మ, మా కోడలు లక్ష్మి నిజంగా చాలా మంచిది, నిద్రపోకుండా పగలు రాత్రి కష్టపడుతుంది, ఇలాంటి కోడలు కలగడం నా అదృష్టం అని అంటుండేది. అలా రాముల ఇల్లు మామూలుగానే నడుస్తూ ఉండేది. కానీ అప్పుల భారమే పెద్ద సమస్య. రాముల పెద్ద కుమారుడు వెంకటేష్ 22 ఏళ్ల యువకుడు. చదువు పెద్దగా రాకపోయినా పొలంలో తండ్రికి తోడుగా ఉండేవాడు. గ్రామంలో అందరూ అతన్ని మంచి మనసున్నవాడు అని పిలిచేవారు. కాలం వచ్చి వెంకటేష్కు పెళ్లి చూసే పరిస్థితి వచ్చింది. మొదట రాముల లక్ష్మి ఇబ్బంది పడుతూ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించారు. ఆ సమయంలో అత్తయ్య ఊరి వారు పరిచయం చేసిన ఒక అమ్మాయి సీత మాధవాపురం అనే దగ్గర ఊరమ్మాయి. మధ్యతరగతి రైతు కుటుంబం. సీత చిన్ననాటి నుంచే చదువులో తెలివిగా, పనుల్లో చురుగ్గా, పెద్దలకి గౌరవం ఇచ్చే స్వభావం కలిగినది. వివాహం సాదాసీదాగా జరిగింది. పెద్దగా ఖర్చులు లేకుండా కాస్త బంధువుల సహాయం తీసుకొని రాముల తన కొడుక్కి పెళ్లి చేసేశాడు. కొత్త కోడలు సీత ఇంటికి అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయింది. ఆ ఇల్లంతా కొత్త కాంతి వెలిగినట్లయింది. ఆమె మొదటి రోజే అత్తామామల పాదాలు తాకి మీరు ఆశీర్వదించండి అని వినయంగా నమస్కరించింది. అప్పుడు వృద్ధ తండ్రి రాఘవయ్య చెప్పాడు, ఈ కాలంలో ఇలా పెద్దలను గౌరవించే పిల్లలు అరుదు. మా ఇంటికి నువ్వు దైవం లాంటి వాడివి. సీత ఇల్లు అడుగు పెట్టగానే పనుల్లో తల మునకలయ్యింది. ఉదయాన్నే లేచి పాలు మరిగించడం, వంట చేయడం, బావి దగ్గర నీళ్లు నింపడం, ఏ పనికి వెనకాడేది కాదు. అయితే ఇంటి ఆర్థిక స్థితి మాత్రం బాగాలేదు. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. పంటలు సరిగ్గా రాక కొన్నిసార్లు 2 పూటలు కూడా సరిగ్గా దొరికేది కాదు. ఒకసారి సీత తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి అడిగింది, అమ్మా, నీకిక్కడ సుఖంగా ఉందా? ఏమైనా కష్టాలు ఉన్నాయా? సీత నవ్వుతూ చెప్పింది, అమ్మా, సుఖం కష్టం అన్నీ మనసులోనే ఉంటాయి. ఇంట్లో అందరూ మంచివాళ్ళు, వారికి తోడుగా ఉంటే చాలు, అది నా అదృష్టం. తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఒకరోజు ఊరిలో పెద్ద పండగ వచ్చింది, సంక్రాంతి. గ్రామం మొత్తం కొత్త బట్టలు కొనుక్కొని సంతోషంగా సిద్ధమైంది. రాముల ఇల్లు మాత్రం ఖాళీగా ఉంది. డబ్బులు లేకపోవడం వలన ఎవరికి కొత్త బట్టలు కొనలేకపోయాడు. ఆ విషయం గమనించిన సీత తన పెళ్లిలో తల్లిదండ్రులు ఇచ్చిన బంగారు చెవి పోగులు తీసి మామగారికి ఇచ్చింది. మామయ్య, వీటిని అమ్మి అందరికీ కొత్త బట్టలు కొనండి, పండుగను సంతోషంగా జరుపుదాం. రాముల కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అమ్మ, నువ్వు మా ఇంటికి దైవం, ఎవరు ఇలా చేయరు. ఆ రోజున ఇంట్లో అందరూ కొత్త బట్టలు వేసుకొని పండగ జరుపుకున్నారు. గ్రామం అంతా ఆ సంగతే మాట్లాడింది.
కొద్ది రోజుల తర్వాత గ్రామ పెద్దలు రాములని పిలిచి, రాములా, నీ కోడలు నిజంగా ముత్యం లాంటిది. ఈ కాలంలో ఇంతటి మనసు గల అమ్మాయి చాలా అరుదు. నువ్వు అదృష్టవంతుడవు. అప్పటి నుంచి గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే సీత ముందడుగు వేసి సహాయం చేసేది. ఎవరి పిల్లలకైనా చదువు బోధించేది, వృద్ధులకు దారి చూపేది. అందుకే గ్రామంలో ఆమెకు మనసు గెలిచిన కోడలు అని పేరు వచ్చింది.